ప్రస్తుతం పిఆర్ఎస్ భవన్ దగ్గర ఉన్నాం మనం. సో అయితే మొన్న రేవంత్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ రక్తంతో ఈ రైతుల పొలాలు పారిస్తామని చెప్పేసి అయితే మాట్లాడిన వ్యాఖ్యలతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. సో నిజంగా దుర్మార్గమైన మాటలు మాట్లాడతారు సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఈరోజు బీఆర్ఎస్ భవన్ లో అందరూ రక్తం డొనేట్ చేస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డికి రక్తదానం తీరుస్తామని చెప్పేసి అంటా ఉన్నారు. సో ఇక్కడ చూసుకోవచ్చు, పోలీసులు చాలా అత్యుత్సాహం ప్రయత్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బీఆర్ఎస్ నాయకులని అరెస్ట్ చేసుకుని తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సో రేవంత్ రెడ్డి అడిగిన విధంగానే మేము రైతుకు పొలాల నీళ్ళు ఇవ్వమంటే రక్తం తాగుతున్నటువంటి రక్త పిశాచికి రక్తం వేయడానికి విద్యార్థి సిద్ధమైంది. ఈ రక్తాన్ని తీసుకొని జూబ్లీహిల్స్ ప్యాలెస్ లో ఉన్నటువంటి నీ ఇంటికి వస్తున్నాం. నీకు దమ్ము ధైర్యం ఉంటే పోలీసు వాళ్ళని ఆపో, మేము వస్తున్నాము, పంపించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలను నిరసనగా ఇలా తెలంగాణ భవన్ లో విద్యార్థులమంతా ఏకమై మరి బ్లడ్ డొనేషన్ చేస్తున్నాము. అది మరి ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి తీసుకోవడానికి బయలుదేరినాము. రైతులకు ఎట్లయితే అందిస్తారో మరి రక్త చుక్కలతోని రైతులకు అందిస్తా అంటుండు. అందుకే మేము దీనికి నిరసనగా ఈ కార్యక్రమం చేస్తున్నాం. జై తెలంగాణ. చూసుకోవచ్చు, ఇక్కడ బీఆర్ఎస్ నేతలు అయితే పెద్ద ఎత్తున ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా ఇవాళ ఆయన కావాల్సినటువంటి బ్లడ్ ఇలా రైతాంగం పక్షాన రైతులకు నీళ్లు ఇవ్వాలని చెప్పి మాట్లాడితే ఇలా రైతులకు నీళ్లు ఇవ్వాలని మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇలా నీళ్లు లేవు, రైతులకు రక్తం ఇవ్వాలని చెప్పి మాట్లాడినటువంటి వాళ్ళకు నీకు ఎంత రక్తం కావాలంటే అంత రక్తం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి రేవంత్ రెడ్డి గారు దయచేసి మీరు ఇవాళ పోలీసులను పెట్టుకొని మమ్మల్ని ఆపడం చాలా అన్యాయం అని చెప్తున్నాం. ఎందుకంటే రైతాంగం పక్షాన రైతులకు కావాల్సినటువంటి నీళ్ళు ఇవ్వాలి, మీకు రక్తం ఎంత కావాలని యావత్ తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థి లోకం అంతా కూడా మీకు రక్తం ఇస్తుంది. మీకు ఎంత రక్తం కావాలంటే అంత రక్తం ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చాలా రైతులకు నీళ్లు అడిగితే మిమ్మల్ని కోస్తాము, మీ రక్తం చల్లుతామనేసి మాట్లాడుతూ ఉన్నాడు. షాబాద్ లో 6గురిని హత్య చేసినటువంటి రాజ్ కుమార్ కు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఎటువంటి తేడా లేదనేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాం. పోక్సో కేసు పెడితే వాడు కుటుంబ సభ్యులతో సహా బాధిత కుటుంబాలను చంపేసినటువంటి వాడు ఈ రోజు రైతులకు నీళ్లు రిలీజ్ చేయరా బాబు అని అంటే మిమ్మల్ని కోసి రక్తం చిందిస్తామనేసి రక్తం చల్లుతామనేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజు రేవంత్ రెడ్డి ఆయన తెలివి మర్చి ఈ రోజు బుద్ధి కోల్పోయి మూర్ఖంగా మాట్లాడుతూ ఉన్నాడు. రైతులకు నీళ్ళు ఇవ్వాలంటే మా రక్తమే కావాలనుకుంటే మేము రక్తదానం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మేము ఇచ్చినటువంటి రక్తం సరిపోకపోతే మరిన్ని లీటర్లు కూడా ఇస్తాం. కాబట్టి ఈ రక్తం తీసుకొని మా రైతులకు, మా రైతాంగానికి ఇవాళ కరువు ఉన్నది కనుక ఖచ్చితంగా నీళ్లు విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉన్నదనేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ రైతులకు నీళ్ళు ఇవ్వమని కన్నపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు విడుదల చేయమని చెప్పి కేటీఆర్ గారు అడిగితే ఇలా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, హరీష్ రావు కోసి రక్తం పంట చల్లాలని చెప్పిండు. ఇది ప్రజాస్వామ్య పద్ధతిలో ఉన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక గుండాలాగా, ఒక క్రిమినల్ లాగా మాట్లాడుతూ ఉన్నాడు. నీకు చిత్తశుద్ధి ఉంటే ఇలా రైతులకు నీళ్ళు మేము మీకు ఎంత రక్తం కావాలో ఇలా మేము రక్త బ్యాగులతో ఇంటికి వస్తా ఉన్నాం. నీకు దమ్ము ఉంటే, నీకు ధైర్యం ఉంటే మమ్మల్ని అడ్డుకోకు. ఇలా చేతగాని మాట్లాడడానికి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో రైతులకు నీళ్లు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాము. సో ఇది ఇక్కడ బీఆర్ఎస్ భవన్ దగ్గర బీఆర్ఎస్ నాయకులు అయితే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నారు. సో రేవంత్ రెడ్డి ఏదైతే మొన్న మాట్లాడిన వ్యాఖ్యలపై నిరసిస్తూ కూడా ఈరోజు రక్తదానం సంబంధించిన కార్యక్రమం నిర్వహించారు. సో నీకు నిజంగా రక్తమే కావాలంటే మా రక్తం తీసుకొని రైతులకు నీళ్లు రేవంత్ రెడ్డి అంటూ కూడా ప్లకార్డ్స్ పట్టుకొని రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు బీఆర్ఎస్ నేతలు. సో ఈ క్రమంలోనే పోలీసులు అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో ఇది పరిస్థితి ఇక్కడ బీఆర్ఎస్ భవన్ దగ్గర.